స్వర్ణకారులందరూ తమ తమ వేయింగ్ మిషన్లు తీసుకొని లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖకు వెళ్ళి తమ తమ త్రాసులన్నీ చెక్ చేయించుకొని సీల్ వేయించుకొని వచ్చినారు. అటు తర్వాత 27వ తేదీ అంటే మేము లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖకు వెళ్ళి మేము చలానా కట్టి డబ్బులు కట్టి మేము సీల్ వేయించుకొని వచ్చిన తర్వాత 13 రోజులకి అనంతపురం నగరంలోని పాత ఊరిలోని స్వర్ణకారుల షాపులకు అందరికీ కార్పొరేట్ సంస్థల మాటలు విని వచ్చినారో ఇంకోటి స్వతహాగా వచ్చినారో తెలియదు, కానీ విజిలెన్స్ అయితేనేమి, లీగల్ మెట్రాలజీ అయితేనేమి, హెచ్యుఐడి వాళ్ళు అయితేనేమి అందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేసి మీ షాపుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఇచ్చే బంగారు 100 గ్రాములు తూకం వేస్తే 1 మిల్లీ 2 మిల్లీ 3 మిల్లీ వారా వస్తూ ఉంది, 1 మిల్లీ కాస్ట్ 7 రూపాయలు, 2 మిల్లీ కాస్ట్ 14 రూపాయలు, 3 మిల్లీ కాస్ట్ 21 రూపాయి అవుతుంది. 21 రూపాయకి కొన్ని వందల సంవత్సరాల నుండి బంగారు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బంగారు అంగళ్ళ పైన మీరు లేనిపోని అభాండాలు వేసి మీరు మా త్రాసులు సీజ్ చేసి వేలకు వేలు 50,000 లక్ష రూపాయలు మీ ఇష్టానుసారంగా మా మీద రుసుము అపరాధ రుసుము అని చెప్పేసి మీరు మా మీద పన్నులు వేయడము చాలా దురదృష్టకరము, చాలా బాధాకరము. ఇప్పటికైనా మీరు 14/11/2024 తేదీన ఏ అధికారి అయితే మాకు లీగల్ మెట్రాలజీ అధికారి ఎవరైతే మా త్రాసులకు సీల్ వేసినారో అతని మీద కేసు కట్టి అతని దగ్గర డబ్బులు వసూలు చేయండి. 13 రోజుల్లో మేము త్రాసులు ఏమన్నా అడ్జస్ట్ చేయగలుగుతామా? త్రాసులు ఏమన్నా అడ్జస్ట్ చేసేకి వస్తుందా? అంటే మేము మోసకారులమా? వందల సంవత్సరాల నుండి మాకు కస్టమర్లు ఉన్నారు, మా జీవనాధారం అదే, మా కడపాత్రం అదే, మా పిల్లల భవిష్యత్తులు ఉంటాయి. ఇన్ని పెట్టుకొని మేము మోసం చేయాల్సిన అవసరం ఏముండదు. మీరు కార్పొరేట్ వ్యవస్థకు తల వంచి మా మీద అధికారులు, మీరు పై అధికారుల ఒత్తిళ్లకు తల వగ్గి మా దగ్గరికి వచ్చి మా మీద ఈ రకంగా అభాండాలు వేయడం చాలా బాధాకరమైన విషయం. ముందుగా మాకు ఎవరైతే సీల్ వేసినారో ఆ అధికారి పైన మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి మా పైన ఫైన్లు వేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన 3 షాపులకి వచ్చినారు. స్టార్స్ జ్యువెలర్స్, సయ్యద్ అమీర్ హంజా జ్యువెలర్స్, కేదార్నాథ్ జ్యువెలర్స్, గొంజి నాగా జ్యువెలర్స్ 3 షాపులకు వెళ్ళారు. ఏంటి ఈ షాపులో వందల సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు, మోసం చేసినారా? రండి మా షాపుల్లో నాణ్యతకి మీ కార్పొరేట్ కంపెనీలో నాణ్యతకి ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. మీకు చేతనైతే బహిరంగంగా రండి, టెస్ట్ చేసుకుందాం. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు, వాళ్ళు ఎంత పర్సెంట్కి బంగారం అమ్ముతున్నారు, కస్టమర్లకి ఏ రకంగా మోసం చేస్తున్నారు, మేము ఏ రకంగా కస్టమర్లకి వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము, వాళ్ళకి ఏ రకంగా మేము ప్రజలకు మంచి చేస్తున్నాము. మీరు ఒక్కసారి రండి, ఎదురుగా రండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. కార్పొరేట్ వ్యవస్థలో అమ్మే బంగారుకి మేము అమ్మే బంగారుకి మేము వేసే వేస్టేజ్కి వాళ్ళు వేసే ఎంత పర్సెంట్ వేస్తున్నాం. మేము తిప్పి కొడితే 6%తో మేము అమ్ముకుంటున్నాం, 7%తో మేము అమ్ముకుంటున్నాం. వాళ్ళు అప్ టు 22%, 25% వరకు అమ్ముతున్నారు. అంటే వాళ్ళు మోసం చేసినట్ట, మేము మోసం చేసినట్ట. వాళ్ళు ఒక ఆర్నమెంట్ పైన వేలకు వేలు మేకింగ్ ఛార్జ్ అనేస్తున్నారు. మేము మేకింగ్ ఛార్జ్ అనేది వేయడం లేదు. ఇన్ని రకాలుగా మేము ప్రజల కోసము అహర్నిశలము కష్టపడుతున్నాము. వాళ్ళ మాదిరి మేము మోసం చేసి పెద్ద కార్పొరేట్ కంపెనీల మాదిరి లేవు. మాకు ఒక అంగడి ఉంటే కడుపాత్రం ఉంటుంది చాలు. వాళ్ళ మాదిరి 100 అంగళ్ళు లేవు మాకు ఉండేది ఒక్కొక్క అంగడే. అయినా కూడా మీరు ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మా మీద ఈ రకంగా అభాండాలు వేయడం కానీ, మా మీద ఈ రకంగా అధికారులతో దాడులు చేయించి మా స్వర్ణకార వ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశంతో చూడడం చాలా బాధాకరమైన విషయము. అలాగే కనుక కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా మేము స్వర్ణకారులం అందరము చాలా ఉద్రిక్తంగా మేము దీనికి నిరసన తెలియజేయాల్సిన వస్తుందని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తాం.